కాబట్టి ఉద్దేశం, రాయబడిన ఉద్దేశము యూదుల నుంచే ఉద్దేశించి రాసిన, అందులో అందరి మనుషులకు రాయబడిన విషయాలు కనబడతా ఉన్నాయి. అదే సందర్భంలో ఇలాగ ఆలోచన చేస్తూ కనుక ఈ పత్రికను బాగా అర్థం చేసుకుంటే అసలు యేసు ప్రభువును చేసిన శ్రేష్టమైన వాగ్దానము, శ్రేష్టమైనటువంటి నిబంధన, శ్రేష్టమైన సేవకత్వం, ఆ సేవకత్వం ద్వారా మనము కుమారులమయ్యాము అనే విషయాన్ని 12వ అధ్యాయంలో తేలుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆ కుమారులైన వారిని ఏ విధంగా శిక్షిస్తున్నాడు అనే విషయం 12వ అధ్యాయంలో అందరినీ కూడా ఉద్దేశించి రాస్తాడు, కుమారులైన వారు అందరి గురించి. అయితే 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని హెబ్రీ పత్రికలో క్రోడీకరించాడు. అసలు వాళ్ళందరూ యూదుల్లో నుంచి వచ్చిన భక్తులే కదా, వాళ్ళందరూ ఎక్కువగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తే కయీను, హేబేలు వీళ్ళందరూ అబ్రహాం సంతానమా ఏంటి? కాదు కదా. అబ్రహాము వచ్చే వరకు కూడా అబ్రహాముకు ముందున్న వాళ్ళందరూ ఆదాం సంతానం కదా. వాళ్ళు విశ్వాస నిబంధనలో ఉన్నారా? అబ్రహాం తర్వాత కదా ఈ విశ్వాస నిబంధన కదా. అర్థమైంది మీకు? మరి అబ్రహాము కంటే ముందు ఉన్న ఆ ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులే కదా. కాబట్టి విశ్వాస నిబంధన అది సమస్త జీవరాశులతోనూ చేశాడు, సమస్తమైనటువంటి మనుషులతో చేశాడు దేవుడు. అది నిత్య నిబంధన అని చెప్పబడింది. ఆ నిబంధనలోంచి తొలగిపోయి వీళ్ళు వేరొక నిబంధన కోరుకున్నారు ఇశ్రాయేలీయులు. అది వారికి ఏం తీసుకొచ్చిందంటే స్వనీతిని తీసుకొచ్చింది. ఏంటి? స్వనీతిని తీసుకొచ్చింది. ఆల్రెడీ అందరి మనస్సాక్షి వాళ్ళకి ఏమై ఉంది? ధర్మశాస్త్రంగానే ఉంది. ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉందా లేదా? ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది. అసలు ధర్మశాస్త్రం ఇవ్వకముందరే శరీరం ఉన్న వాళ్ళందరిలోనూ ధర్మశాస్త్రం ఉంది. అండ్ ఎలా ఉంది అంటే ఇది మేలు అని, ఇది కీడని చెప్తూ, ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఆ ఉండే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిలో స్వభావ సిద్ధంగా ఉందా లేదా? ఉంది. అది 2వ అధ్యాయం రోమపత్రికలో చర్చించాడు. తమకు తామే ధర్మశాస్త్రం అన్నారు ప్రతి ఒక్కరు. ప్రతి మనిషి తనకు తానే ధర్మశాస్త్రమే అన్నాడు. అయితే మరి అది కలిగి ఉన్నాడు కదా, అయితే దాన్ని పాపం చేయకుండా ఉండగలిగాడా? చేయకూడదు అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. పౌలు 7వ అధ్యాయంలో, రోమపత్రిక 7వ అధ్యాయం విషయం అదే. ఆయనకి అన్నీ తెలుసు, ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్ర యొక్క విధులు, కట్టడలు, ఆచారాలు అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునగులోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడని ఆర్తనాదం చేశాడంటే ఇక పౌలు కంటే గొప్ప వాళ్ళగా మాట్లాడతారు వీళ్ళు. పౌలు ఏ విషయంలో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అన్నాడు? అది వదిలేసి ఇంకా నేను ఇప్పటికీ దౌర్భాగ్యుడిని అని చెప్పుకునే సేవకులు ఉన్నారు దౌర్భాగ్యులు. యేసుప్రభులకు వచ్చి కూడా దౌర్భాగ్యులేనా? చెప్పండి, ఇప్పుడు కూడా దౌర్భాగ్యులేనా? ఆయన చెప్పిన విషయం ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు చెప్పాడు. మరి వెంటనే ఏముంది? ఆ తర్వాత దౌర్భాగ్యుడును అని చెప్పిన తర్వాత ఏముంది వెంటనే? చూడండి అసలు ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆది విషయం. యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూ కంటిన్యూషన్ చేశాడు అనమాట. మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి, ఈ 2 సందర్భాల్లో నేను దాసుడినే ఒప్పుకున్నాడు పౌలు. దాసుడినై ఉన్నానంటే అర్థం ఏంటి? దాసుడు అంటే పాపే? దాసుడు పాపి ఒకటే అని అంటారా? కాదండి, దాసుడు పాపి ఒకటి కాదు. దాసుడు అంటే ఇక దాని కింద బానిసత్తగా ఉన్నాడు. చెయ్యకపోయే అంటే అది చెప్పినట్లు చేసేవాడు, చేస్తే పాపి, చేయకపోయినా ఆడ దాసుడిగా ఉంటాడు, బందీగా ఉంటాడు అన్నమాట. పాపం చేత బంధించబడ్డాడు. వెంటనే 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఇప్పుడు 25వ వచనం కదా అది, 7:25. 7:25లో నేను దాసుడినై ఉన్నానన్నాడు, కానీ 8:1లో ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. 8:2లో ఏమంటున్నాడు? పాపం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు నియమం అని చెప్పాడు. ఆత్మ యొక్క నియమం అని చెప్పాడు. పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎలా విడిపించాడో కూడా చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం దాన్ని పాపం నుండి విడిపించలేకపోయింది. పాపం చేయకుండా ఇతన్ని
నిలబెట్టలేకపోయింది, దేవుని ఎదుట నిలబెట్టలేకపోయింది ధర్మశాస్త్రం. అప్పుడు ధర్మశాస్త్రము నాలో దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు పౌలు చేయలేంది మనకు చెప్తాడా? పోనీ పౌలు చేయలేంది మనకు చెప్తాడా? పౌలే శరీరంలో లేదా ధర్మశాస్త్రాన్ని బట్టి దౌర్భాగ్యుణ్ణి అన్నవాడు. అంటే ఇప్పుడు ఆయన ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ దాసత్వం కిందకి మనల్ని వెళ్ళమని చెప్తాడా? అలాంటి వచనాలు ఏమైనా ఉన్నాయా? ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని ఏమైనా చెప్పాడా పౌలు? అయితే పౌలు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు రోమాపత్రికలోనే. ధర్మశాస్త్రాన్ని కూడా పాటించే నియమం చెప్పాడు. అది తెలుసుకోలేదు చాలామంది ఇప్పటికే. అది ఏంటి? ఇక్కడే ఉంది, రోమ 8:2లోనే ఉంది. రోమ 8 ఫస్ట్ వచ్చిన క్రీస్తు యేసునందు ఏ శిక్షావిధి లేదన్నవాడు తర్వాత చివరికి వచ్చి దేవుడు ఏమన్నాడు? మనల్ని ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలో అత్యధిక విజయం అని చెప్పాడు. విజయం పొందుతున్నాం అన్నాడు. 2వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే ఏంటి? ఇప్పుడు పాపం ద్వారా వచ్చేది మరణము. పాపము అని చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం. పాపాన్ని ఆరోపించేది ఏంటి? ధర్మశాస్త్రం. చివరికి పాపి అని తీర్పు తీర్చి ఆ పాపము నుండి విడిపించలేంది ఏంటి? ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని నమ్మకపోవడమే పాపం, దేవుని ఎరగకపోవడమే పాపం, ఏదైనా ఒకరిని చంపడం పాపం, వ్యభిచరించడం పాపం, పొరుగువాడిని ఆశించడం పాపం. అంటే ఆశించకుండా చేయలేకపోయింది, మొహపు చూపులు చూడకుండా ఆపలేకపోయింది, ఏ మార్పు తీసుకురాలేకపోయింది ధర్మశాస్త్రం. కాబట్టి ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే పాపం అనే నియమము నుండి దాటిచ్చేస్తే మరణము నుండి కూడా దాటేస్తారు. కాబట్టి ఇది జీవమునిచ్చు, అసలు ఇందులోనే జీవం ఉంది. జీవం అంటే పాపం చేయడానికి కాదు, పాపం చేయకుండా జీవించటానికి. అందుకని ఇది శరీర నియమం కాదు, ఇది ఆత్మ నియమం. ఈ ఆత్మ నియమం ద్వారా దైవ నియమాన్ని కూడా నెరవేర్చవచ్చు. అంటే 10 ఆజ్ఞల్ని 10కి 10 నెరవేర్చేస్తాం. అది ఒకవేళ ఈ శరీరంతో 9 నెరవేర్చిన 10 0. ఒక ఆజ్ఞను తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. 8 నెరవేర్చితే 2 తప్పిపోయామంటే 8 మార్కులు వస్తాయి. అబ్బా నాకు 8 వచ్చినాయి అని చెప్పుకోవడానికి ఏం లేదు. 8 వచ్చినోడు 0, 9 వచ్చినోడు 0. పాస్ అవ్వాలంటే ఎన్ని కావాలి? అంటే వాడు ఒక దాంట్లో ఉన్నవాడు 0, 9 వచ్చినోడు 0. నీకు 1 వచ్చింది, నాకు 9 వచ్చి అని ఎవడో కాలు రెగడేయడానికి అక్కడ అవకాశం లేదు. కానీ క్రీస్తుని ఉన్నవాడు క్రీస్తే నా అతిశయం. ఏంటి అతిశయ కారణం? ఇక్కడ ఎవరంటే క్రీస్తు. ఇక్కడ ఎవడో లేడు. ఇక్కడ నేనని చెప్పుకుంటాక ఎవడో లేడు. నేను అన్నావు అనుకో, నువ్వు 0 అని చెప్తాడు అంతే అక్కడ. కాబట్టి క్రీస్తునందు అతిశయ కారణము లేనటువంటి, అంటే క్రీస్తునందు మాత్రమే అతిశయం, ఎటువంటి అతిశయ కారణం లేకుండా ఇది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించను అన్నాడు. ఇప్పుడు పాప నియమము నుండి విడిపించేసింది కదా ఈ నియమం. మరి ఇప్పుడు మళ్ళీ పాప అవుతాడా విశ్వాసి? విడిపించకపోతే మళ్ళీ పాప అవుతాడా? అవడు. కానీ ఎక్కడ పడిపోతున్నారు ఇక్కడ? అప్పుడు మళ్ళీ వీళ్ళు బుద్ధిపూర్వకమైన పాపం దగ్గరికి వెళ్ళిపోతారు. ఏంటి? ఏమన్నా అర్థమైంది మీకు? విశ్వాసి తెలిసి పాపం చేస్తే నరకానికి పోతాడని వాక్యం చెప్తారు. అప్పుడు ఏది తీసుకెళ్తారు? అప్పుడు 10:26 దగ్గరికి వెళ్ళిపోతారు, హెబ్రీ పత్రికలోకి వెళ్ళిపోతారు. రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రికలోకి జంపు చేస్తే నువ్వు ఇశ్రాయేలీయుడివా? అన్యజనులు ఎలా రక్షణ పొందారండి? విశ్వాసం ద్వారా. ఎలా నీతిమంతులయ్యారండి? విశ్వాసం ద్వారా. ఎవరు బలయ్యారండి? యేసుక్రీస్తు. మరి ఇక్కడ ఎవరైనా క్రియలను బట్టి నీతిమంతులయ్యారా? ఎవరన్నా ఆజ్ఞలు బట్టి నీతిమంతులయ్యా? మనము ఆజ్ఞలు బట్టి నీతిమంతులైతే అప్పుడు హెబ్రీ 10:26 అప్లై చేయాలా? బుద్ధిపూర్వకమైన పాపం అంటే తెలిసి పాపం చేయటం అనేది. అంటే వీళ్ళకి తెలియంది ఏంటంటే, ఒకవేళ విశ్వాసి మరల రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే పరిష్కారం ఏంటి అనేది వీళ్ళకి భయం అంతే. అది ఒక్కటే వాళ్ళకి సంశయం. విశ్వసించాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ప్రభు బలలో పాలు పొందుతున్నాడు, పడిపోయే అవకాశం ఉంది కదా. ఏంటి? పడిపోయే అవకాశం ఉంది. పాపం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే పాప శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి. పాప నియమము శరీరంలో ఇంకా
ఉంది కాబట్టి. అందుకని కొంతమంది ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారంటే, మనం రక్షణ పొందినా, ఉచితంగా నీతిమంతులం అయినా, దేవుని ఎదుట నీతిమంతులం అయ్యాము, మనుషుల ఎదుట నీతిమంతులం అవ్వాలి, అప్పుడే మనకు పరలోకం వస్తుంది, కాబట్టి చచ్చిపోయే వరకు పాపులమే అని చెప్తారన్నమాట. ఏంటి, రక్షణ పొందినవాడు కూడా పాపే. మొన్న ఒక ఆయన, జాన్ బాల్ అయిన ఆయన ఇంటర్వ్యూలో ఈ పొరపాటు చెప్పాడు అనమాట. ఏంటంటే, మరి మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, యేసుప్రభుని నమ్మితే ఏం జరుగుతుంది అంటే, యేసుప్రభుని నమ్మితే నేను పాపం నుండి విడిపించబడ్డాను, ఉచితంగా యేసుప్రభుని నమ్మితే నీతిమంతులు చేశాడు అని చెప్పాడు. బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు పరిశుద్ధులా అని అడిగాడు. లేదు, నేను పాపిని అన్నాడు. దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడని చెప్పాడు. అంటే మనుషులందరూ పాపులే, ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపులే అని చెప్తున్నాడు. పాపం అందరిలో ఉంది, పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మరి మీరు పరిశుద్ధులు అయిపోరా అని అడిగితే, నేను విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధుడిని అని చెప్పట్లేదు, నీతిమంతుని అని చెప్పట్లేదు, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడని చెప్తున్నాడు, నేను ఇప్పటికీ పాపిననే చెప్తున్నాడు. అసలు సువార్తని అంటారు దీన్ని. ఇప్పుడు ఇతను పాపము నుండి విడిపించబడకుండా పాపికి రక్షణ సువార్త ఎలా ప్రకటిస్తాడు ఇతను? అంటే ఇతనికి ఏం లేదంటే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేదు, రక్షణ నిశ్చయత లేదు, ఇతనికి పరిపూర్ణంగా మంచి మనస్సాక్షి లేదు, లేకపోతే హెబ్రీ పత్రిక ప్రకారంగా సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదు. అంటే యేసుప్రభు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి ఎంతో ఎక్కువగా అన్నాడు కదా. ఎంత ఎక్కువ అంటే, మరలా పాపి అని అతన్ని పాపిగా చేయగలిగింది ఇంకేమీ లేనంతగా. ఇప్పుడు యేసుప్రభు రక్తము నన్ను ఎప్పుడు నిత్యంగా నీతిమంతుడిగా, నిత్య నిబంధన కదా, నిత్య విమోచన కదా, మరలా పాపిగా అయిపోయి అంత బలహీనంగా రక్షిస్తే ఇంకా అసలు ఏ మనిషికైనా రక్షణ ఉంటుందో చెప్పాలి నాకు. యేసుప్రభు రక్తం అంటే వీళ్ళకి ఉన్న అబ్జెక్షన్ అదే, అందరికీ క్రైస్తవ సమాజం మొత్తానికి ఉన్న అబ్జెక్షన్ అదేనండి. అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే రోమాపత్రికలోని 16 అధ్యాయాలు బాగా చదవండి. లేదు నాకు రోమాపత్రిక వద్దంటే అసలు నువ్వు సువార్తను తృణీకరిస్తున్నట్టే. నేను హెబ్రీ పత్రిక 10:26 పట్టుకుని ఎలాడతానంటే, నువ్వు ఎప్పుడు స్వనీతిలోనే ఉండి సస్తావు. స్వనీతి పరులకి పరలోకం లేదు. స్వనీతి పరులు అంటే ధర్మశాస్త్ర సంబంధులు అంతేక. అవి దేవుని ఎదుట మురుగుగొడ్లు అయ్యి, ఆ మురుగుగుడ్లతో ఎవరు దేవుని సన్నిధికి వెళ్ళలేరు. కనుక ఎంత అద్భుతంగా ఉంటుందంటే రోమపత్రిక, ఇది చాలామంది పెద్దలు, మనకు పూర్వం ఉన్నటువంటి భక్తులందరూ ఈ సత్యాన్ని గ్రహించారండి. సువార్త సత్యం వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఎన్నో పాటలు రాశారు. ప్రతి పాటలోనూ నీతిమంతులనే ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు దేవా పాపిని అని రాశారు, తర్వాత శుద్ధ హృదయం కలగజేయమని రాశారు, తర్వాత మరి ఎన్నో ఈ క్రైస్తవ సంఘాల్లో అపరాధిని యేసయ్య అనే పాట ఎవరు పాడాలి? యేసు ప్రభు నమ్మినవాడు కూడా అపరాధేనా? అపరాధములతో పాపములతో చచ్చి బ్రతికిన వాడు క్రైస్తవుడు, నూతన సృష్టి అయిన వాడు క్రైస్తవుడు. పాతవి అన్నీ గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవయ్యే. నూతన సృష్టిలోకి వచ్చాడు. నూతన సృష్టిలో అపరాధ ఎఫెసీ 1:7 ప్రకారం అపరాధముల నుండి విడిపించేశాడు కదా. కొలసి 1:14 ప్రకారం పాపముల నుండి విమోచించేశాడు కదా. అది పూర్తయిపోయింది అని నమ్మితేనే ఆ నిశ్చయత కలుగుతుంది, సంపూర్ణ నిశ్చయత. నీతిమంతుడైన నిశ్చయత మనిషిని మరలా పాపంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అదే రక్షణ నిశ్చయత అంటే. వీళ్ళు ఎందుకు ఇలా ఊగిసలాడుతూ ఉన్నారు? మరలా చేయకూడదు అనుకుంటూ తప్పులు చేస్తున్నారు. సమయానికి వెళ్ళాలనుకుంటూ దైవ సన్నిధి కూడా రాలేకపోతున్నారు. అబద్ధాలు ఆడుకోకూడదు అనుకుంటూ సేవకుడితోటే అబద్ధాలు ఆడుతున్నారు. ఏమమ్మ రాలేదంటే నీరసం అంటారు, ఏమమ్మ రాలేదంటే వర్షం అంటారు, లేకపోతే ఫంక్షన్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఒక చిన్న విషయాలకి నిజం చెప్తే కూడా నష్టం ఏమి కలగదు. కానీ ఏం చేస్తారు? సేవకుడితోటే అబద్ధం ఆడేస్తారు విశ్వాసులు. అంటే ఇప్పుడు ఏదో అబద్ధాలు ఆడతలేదు వీళ్ళు, మరి అలా అయితే నరకానికి వెళ్ళిపోతారు కదా. అప్పుడు అబద్ధికులు అందరూ నిత్య నరకానికి పోతారని ప్రకటన గ్రంథము 28వ వచనం చెప్పేస్తే ఎవరన్నా వెళ్తారు? అప్పుడు పాస్టర్ గారులు సేవకుడు వెళ్ళరు కదా. అంటే అప్పుడు యేసు ప్రభు రక్షించలేని అసమర్థుడేనే కదా వీళ్ళు ప్రకటిస్తుంది. కనుక సువార్త సత్యంలోని ఆ ప్రాముఖ్యమైన సంగతిని మర్చిపోతున్నారు. అసలు పాపము నుండి విడిపించాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు, దేవుని కుమారుడిగా చేశాడు. ఇంకా మాట చెప్పాలంటే దేవుడు
తన పిల్లలను తనలాగా మార్చుకోవాలనే ప్రయత్నంలో యేసుప్రభుని పంపించాడని చెప్పాలి. ఏంటి, మనిషి పాపం చేయకూడదు, మనిషి పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి, దేవుడిలాగా తనలాగా తన పిల్లలు ఉండాలని తనలాగా మార్చుకోవడం కొరకు యేసుప్రభుని పంపించాడు. మిగిలిన మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఇదే అని ఒక్కడు చెప్తే ఒట్టు పెద్ద వెళ్ళిపోతున్నారు ఇంటర్వ్యూలకి. వెళ్ళిపోయి చివరికి వీళ్ళు నమ్మిన సత్యం, వీళ్ళని రక్షించిన సత్యం, వీళ్ళని విమోచించినటువంటి సత్యాన్ని చెప్పలేక వాళ్ళకి జైకొట్టే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు మెప్పు కోసం వీళ్ళు పాకులాడుతున్నారు. చివరికి వీళ్ళ ఇంటర్వ్యూల్లో తప్పు పట్టేది అన్ని జనులు కాదు. ఫస్ట్ విచిత్రం ఏంటంటే మనోళ్ళు ఇంటర్వ్యూ జరిగినప్పుడు చేసేదేమో అన్ని జనుడు, తప్పు పెట్టేది ఎవరు? క్రైస్తవులే. ఇప్పుడు వీళ్ళలో వీళ్ళగా ఫైటింగ్ పెట్టాడు, మనలో మనకి ఫైటింగ్ పెట్టాడు. దుష్టుడేమో సంతోషిస్తున్నాడు, దేవుడేమో బాధపడుతున్నాడు. సమాధాన పడి దేవునితో సమాధాన పడినటువంటి ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళే శత్రువులుగా అయిపోయారు. క్రీస్తులో సమాధానపరచబడిన సృష్టిలో ఉన్నటువంటి వీళ్ళు, నూతన సృష్టిలో ఉన్నటువంటి వీళ్ళు, అసలు వివాదాలు అన్యజనుల మధ్యన కూడా ఉండకూడని అక్రమం మీలో ఉండటమే అది లోపమని పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రికలో చెప్పినా, ఒకడు నేను పౌలు వాడన ఒకడు అపోల్లో వాడనని ఎలా విడిపోయి వాళ్ళు ఏ విధంగా వేరైపోయారో అవన్నీ కూడా చర్చించిన పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రికలో తేటగా స్పష్టంగా రాయించిన వీళ్ళు ఎరగని సత్యం ఏంటంటే రోమా పత్రికలో విశ్వాసం ద్వారా నీతిమంతుడు అనే సత్యం. నీతిమంతులుగా తీర్చబడితిరి, అది మర్చిపోయారు, అది ఎరగలేదు. అసలు యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఒక మనిషి, రక్షణ పొందిన మనిషి ఇంకా పాపి అంటే ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడు అన్నది సత్యమేనా? కాదు. అందుకని క్రైస్తవ విశ్వాసానికి ఆధారం ఏంటి అని అంటే యేసుక్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అన్నదే సువార్త. ఎందుకు లేచాడు? నీతిమంతులు చేయడానికి. మరి ఆయన లేచాక కూడా విశ్వాసం సృష్టించిన వాడు నీతిమంతుడు కాకపోతే వీళ్ళు ప్రకటించేది సువార్త అంటారా, దుర్వార్త అంటారా? కలిపి చేరిపేడి వార్త, భిన్నమైన సువార్త. ఈ సంశయంలో ఉన్న వీళ్ళే అందుకనే సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు కదా. దేవుని కుమారులు అంటే సమాధానంతో ఉండాలి కదా. మరి వీళ్ళు ఎలా తనుగు చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు తన్నుకు చేస్తూ, వాళ్ళు సత్యం ఎరగకుండా తనుగు చస్తూ వీళ్ళు తన్నులాట మనకు లైవ్లో చూపెట్టడం అవసరం అంటారా? ఒకడి గురించి ఒకడు చెప్పుకుంటూ, ఒకడు తప్పులు ఒకడు చెప్తూ, ఇవి బయట చెబుతూ ఇద్దరిని విడదీయడం కదా క్రైస్తవుల్ని. ఒకడి పక్షాన్ని కొంతమంది, ఒకడి పక్షాన్ని కొంతమంది వస్తున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు పక్షాన ఉన్నవాళ్ళు ఎవరు? ఈ అన్న పక్షాన్ని కొంతమంది, ఈ అన్న పక్షాన కొంతమంది. క్రీస్తు పక్షాన్ని ఎవరు లేరు, జీరో అనమాట. సిలువకు శత్రువులు అయిపోయారు వీళ్ళు. సువార్తను కలిపి చేరిపేస్తున్నారు వీళ్ళు. ఈ అమాయక ప్రజలు ఉన్నారు చూడండి, ఈ బోధకుల్ని పక్షాన్ని చేరి వాళ్ళని అభిమానిస్తున్నంతసేపు వాళ్ళకి సువార్త సత్యమును గురించిన బోధ ఎప్పటికీ అర్థం కాదు. నేను ఇది అతిశయంతో చెప్పట్లేదు, నేను కూడా మీలాంటి వాడినే సహోదరులారా. మళ్ళీ చెప్తున్నా, నేను కూడా మీలాగే కొందరు బోధకుల్ని అభిమానించాను, కొందరు బోధకులతో తిరిగాను, వీళ్ళే సత్యం చెప్తారు అనుకున్నాను. కానీ వాళ్ళలో కనబడింది ఏంటో తెలుసా? వాళ్ళు ఏం బోధ చేస్తున్నారో ఆ బోధ వారి జీవితంలో కనబడలేదు కాబట్టి వారికి దూరం అయ్యాను అంతే. బోధ నిమిత్తమే, సువార్త సత్యము నిమిత్తమే పోరాటం చేయాలా. సువార్త విశ్వాస పక్షమున పోరాడే వారితో కలిసి పోరాడాలా. ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, భక్తిని, విశ్వాసమును, పరిశుద్ధతను వెంటాడాలా. ప్రార్థన చేయరు వాళ్ళు ఎవరు కూడా. వీళ్ళకి వాక్య ధ్యానం ఉండదు. వీళ్ళ లోక సంచారం అంతా చేస్తారు, లోక వార్తలన్నీ పోజేసేసుకుంటారు. వీళ్ళకి వాక్యం రాక ఏం చేస్తారు? ఆ లోక వార్తలు తీసుకొచ్చి వాక్యంలో చొప్పించి దానికి సింక్ అయ్యేటువంటి ఒక వాక్యము రెఫరెన్స్ చూపించి ఓహో ఆహో అని చెప్పేసి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ మోటివేషనల్ స్పీచ్ చెప్తున్నారు వీళ్ళు కదా. మోటివేషన్ చేస్తారు. మోటివేషన్ ఏంటండి? జీవించాలా, ఏంటి జీవింపజేయాలా. జీవవాక్యం ఇది. నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవజ్ఞానం అన్నాడు. ఇది హెబ్రీ పత్రిక 10:26లోనే అనుభవజ్ఞానం కాదు, నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయం అన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు దీన్ని. అది విశ్వాసులకు కలగాలి. ఆ నిరీక్షణ మనకు కలగాలి. ఇది పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ.
ఎక్కడ నిరీక్షణ అండి? పరలోకమందు ఉంచబడు నిరీక్షణ. ఇంకా చెప్పాలంటే ఈ రక్షణ, ఈ స్వాస్యం అనేది ఎక్కడ భద్రం చేయబడింది? పరలోకంలో భద్రం చేయబడింది. పోతుంది అని అంటున్నాడంటే ఈడు అసలు ఏమన్నా యేసు ప్రభు గురించి తెలుసా అంటారు ఆయనకి. మీ జీవము మీరు మృతి పొందారు కదా, మీ జీవము క్రీస్తు కూడా పరలోకమందు దాచబడింది, భద్రం చేయబడింది అన్నాడు. భద్రం చేయబడితే యేసుక్రీస్తులో భద్రం చేయబడిన వాడు రక్షణ పోతుందా? వాడు మళ్ళీ పాప అవుతాడా? అసలు పాప అయితే యేసు ప్రభుతో పని ఏముంది? ఇంకా మళ్ళీ పాప అయితే అసలు యేసు ప్రభు నమ్మాల్సిన అవసరం ఏముంది? మినిమం కామన్ సెన్స్ కాదు ఇది. కనుక రోమాపత్రిక రాయబడిన ఉద్దేశం అంతా చూస్తే అన్ని జనులు అని చెప్పి రాస్తా ఉంటాడు. తర్వాత నేను మళ్ళీ ఒక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 11వ అధ్యాయంలో అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను అన్ని జనులకు అపోస్తున్నై ఉన్నానని చెప్పాడు. ఇవన్నీ అన్ని జనులకు వివరణ ఇస్తూనే చెప్తున్నాడు. తర్వాత 9వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదన ఉంది, క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి కూడా నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన సహోదరుల కొరకు అన్నాడు. అంటే దేహ సంబంధుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినే ఉండకూడతానంటే అర్థం ఏంటి? ఎంత ఆశ ఉంది అతనికి, తన దేహ సంబంధాలు రక్షణ పొందాలి, యేసు ప్రభుని తెలుసుకోవాలని ఎంత ఆశ ఉంది. అందుకనే ఇక్కడ ఈ 9వ అధ్యాయం చాలా ఒక మంచి అధ్యాయం. చూడండి ఏమంటాడంటే 4వ వచనం చూడండి, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును పితరులు వీరు వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, క్రీస్తు కూడా వీరిలోనే పుట్టాడు. ఈయన ఎవరు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమెన్. 6వ వచనం, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడాడు? దేవుని మాట తప్పిపోయినట్టు కాదు అని ఎందుకు అన్నాడు అంటే దేవుడు మాట తప్పేవాడు కాదు, వాగ్దానాన్ని చేసినటువంటి వాడు, ప్రామిస్ చేసినటువంటి వాడు, సంకల్పం చేసినటువంటి వాడు మారిపోయేవాడు కాదు. అసలు ఎవరు పిల్లలో, అసలు నిజంగా పిల్లలు ఎవరో దేవుని పిల్లలో ఇక్కడ చర్చించాడు అనమాట. ఇప్పుడు నిజానికి హెబ్రీ పత్రిక ప్రకారం పిల్లలు ఎవరు? కొత్త నిబంధన చేస్తానని చెప్పింది ఎవరికి వాగ్దానం? ఇశ్రాయేలీయులకే కదా. తర్వాత నా సంతానం, నా కుమారులు నా కుమార్తెలే ఉన్నారని ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలీయులతో చెప్పినట్లుగానే హెబ్రీ పత్రికలో ఉంది కదా. అంటే అది కేవలం హెబ్రీయులకు మాత్రమే చెప్తూ వచ్చాడు. రక్షణ క్రీస్తులోనే, సంఘములోనే ఉంది. సంఘానికి వేరుగా సువార్త లేదు, సంఘానికి వేరుగా, క్రీస్తుకు వేరుగా రక్షణ లేదు. ఇశ్రాయేలీయులకు అన్ని జనులకు క్రీస్తే రక్షకుడు. మళ్ళీ ఇశ్రాయేలీయులకు సువార్త శ్రమల కాలంలో ప్రకటించబడుతుంది అని అంటే మరి ఏక శరీరంగా ఎందుకు చేశాడు? ఇప్పుడు చేశాడు కదా, ఎందుకు చేశాడు? మరి అప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, అప్పుడు వాళ్ళు యేసు ప్రభు నమ్ముతారు అని అంటే మరి అప్పుడు అన్ని జనులకు తెలియదు ఆ వార్త. అప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షణ పొందుతారా సంఘం ఎత్తబడిపోయాక? ఈ క్వశ్చన్స్ వస్తాయి, వీటికి ఆన్సర్ చెయ్యాలి. కనుక అన్యజనులు యూదుల్ని కూడా ఏక శరీరంగా చేసిన తర్వాత, ఒక నూతన పురుషునిగా సృష్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ పురుషుల్లో ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాడే మెస్సయ్య అని వాళ్ళు అంగీకరిస్తారు, ఇదే సువార్తను అంగీకరిస్తారు అనేది సత్యం. ఎవరైనా ఈ సువార్తనే అంగీకరించాలి. ఈ సువార్తను తృణీకరిస్తే ఈ యుగమందైనా, రాబో యుగమందైనా, వేరొక యుగమందైనా క్షమాపణ లేదంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు కూడా యేసు ప్రభునే నమ్మి రక్షణ పొందాలి. శ్రమల కాలంలో నమ్మేది వచ్చిన వాడే మెస్సయ్య, ఈ క్రీస్తే మెస్సయ్య అని వాళ్ళు అంగీకరిస్తారు అన్నది ఒక వాదన, అంతేనా? కనుక ఈ విషయంలో ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే ఈ పత్రికలు చదవడమే. ఎవడి సిద్ధాంతంతో మనకు పని లేదు. బైబిల్ చెప్పిన ఒకే ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం విశ్వాసం ద్వారా నీతిమంతుడు, ఆ నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. జీవించడమే. ఆ తర్వాత ఎవరు ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎవరు నరకానికి పోతారు, ఎవరు నాశనానికి వెళ్ళిపోతారు? నీతిమంతులుగా చేయవాడు ఎవరని చెప్పాడు? మనుషుడా? దేవుడా? దేవుడే కదా. కాబట్టి రక్షించేవాడు దేవుడు, రక్షణకు సిద్ధపరిచేవాడు దేవుడు. అది దేవుని పని, మన మనుషుల పని కాదు. మరి మన పని ఏంటి? పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించడం, సాక్ష్యం ఇవ్వటం ఆయన కొరకు. అనేకులు
విశ్వాసానికి విధేయులగినట్లుగా వారిని దేవుని వైపు తిప్పడం, క్రీస్తు వైపు తిప్పడం. అంతే మన డ్యూటీ. మనం సాక్ష్యం ఇవ్వడమే. మనము సువార్తక సాక్షులు. అందుకని సువార్త విశ్వాస పక్షమున మనం పోరాటం ఉండాలి తప్ప వ్యక్తుల తరపున మన పోరాటం ఉండకూడదు. సిద్ధాంతపరమైన పోరాటం కూడా మంచిది కాదు. సిద్ధాంతం అంటే బైబిల్ సిద్ధాంతం ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, సంఘము ఒకటే, శరీరం ఒకటే, సంఘం ఒకటే. సంఘాలు లేవు, సంఘం ఒకటే. కాకపోతే అక్కడక్కడ ముక్కలుగా ఉంది కాబట్టి ఉంది. సంఘం ఒకటే కాదా? యేసు ప్రభు శరీరం ముక్కలుగా ఉందా? ప్రపంచమంతా విస్తరించి ఉంది క్రీస్తు శరీరం. యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వలన యేసుని ఏమని చెప్తున్నాడు? ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. మిగిలిన వాడు ఎవడో కూడా పరిశుద్ధాత్మ లేకుండా ప్రభు అని పలకలేడు, ఒప్పుకోలేడు. కాకపోతే ఆ పరిశుద్ధాత్ముడు ఎట్లా పనిచేస్తాడో, ఎప్పుడు పనిచేస్తాడో, ఏ విధంగా పనిచేస్తున్నాడో తెలియనందువల్ల, పరిశుద్ధాత్ముడు అసలు వారిలో ఉన్నాడా లేడో తెలియనందువల్ల ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇదంతా తెలియాలంటే మనకు ఈ పత్రికల యొక్క పాఠం ఏంటన్నది అర్థం కావాలి. క్రీస్తు సంఘానికి ఇచ్చిన సందేశము ఎవరైతే గ్రహిస్తారో, విశ్వాసం ద్వారా, అంటే నమ్ము వారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం అన్నాడు. అలాగే నమ్ము వారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అన్నాడు. ఆ శక్తి వలన జీవించి, ఆ శక్తి వలన నీతిమంతులుగా తీర్చబడి, ఆ శక్తి ద్వారా నడుచుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేవుని మహిమార్థమై జీవిస్తారు. దేవుని శక్తి చేత కాపాడబడతారు. కాబట్టి కాపాడేవాడు దేవుడే, తోడై ఉన్నవాడు దేవుడే, విడువనివాడు దేవుడే, ఎడబాయినవాడు దేవుడే. ఇమ్మానుయేలు అనే పేరు సార్థకం చేసుకుంటాడు. ఎప్పుడు? వాగ్దానాన్ని బట్టి జీవించాలా, విశ్వసించి సాగిపోవాలి. అట్టి కృప ఈ వాక్యం విన్నవారందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గణనామమును బట్టి స్తుతులు చెల్లించుకుంటూ విన్న వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా అరవదంతలుగా ఫలింపు చేయమని, సువార్త సత్యమును మరింత తేటగా గ్రహించి ప్రకటించి సాక్ష్యం ఇచ్చేటువంటి ప్రియులుగా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.